ఎంతమంది మీరు తల్లిదండ్రులు మీ పిల్లలతో మాట్లాడతారు? అసలే ఎంతమంది మీ పిల్లల్ని కూర్చోబెట్టి మీ జీవితంలో జరిగిన సంఘటనలు వాళ్ళకి చెప్తారు? పూర్వకాలం అయితే మా కాలంలో వేరే పని ఉండదు. మాకు ఈ సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, సినిమాలు లేవు, ఏం ఉండవు. కాబట్టి మా పని ఏంటంటే తాతల దగ్గర నాన్నల దగ్గర కూర్చొని కథ చెప్పవా నాన్న, కథ చెప్పవా మన తాత, కథ చెప్పవా అని వాళ్ళతో కథలు చెప్పించుకొని ఏంటంటే అనుభవాలు పంచుకునేవాళ్ళం. ఇవాళ పిల్లలు వచ్చి నిన్ను అడిగే పరిస్థితుల్లో లేరు. నువ్వే వాళ్ళ వెంటబడాల్సిందే. నువ్వు వాళ్ళ వెంటబడి నువ్వు వాళ్ళతో పాటు ఆ కార్టూన్ ఆడాల్సిందే, వీడియో గేమ్స్ ఆడాల్సిందే. అవి నేర్చుకుంటున్నారు. నాకు నేర్పించరా కొంచెం అంటున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు. మీరు నేర్పించడం వదిలేసి మీరు నేర్చుకుంటున్నారు. ఎంత అధ్వానమైన పరిస్థితి. దేవుణ్ణి మరిచిపోయే తరం, దేవుడు చేసిన ఆశ్చర్యాలు మరిచిపోయే తరం. నువ్వు నీకు చేసిన మేళ్ళు చెప్పకపోవడంలో ఎంత హాని చేస్తున్నావో నీకు తెలిస్తే, నీ జీవితంలో జరిగిన మేళ్ళు నీ పిల్లలకు చెప్పని మూలాన వాళ్ళకు తెలియటం లేదు. వాళ్ళ పిల్లలు వచ్చి ఏంటని అడిగితే నాకు తెలియదు, పరా ఇసుకెచ్చకరా అంటున్నాడు. అంతే. నీకేం తెలుసు? ఏమైందంటే అప్పుడు ఏమైంది? దేవుని ఎరగని వారైపు. అసలు ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎవరం మనం? ఏంటి మనం? దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? ఆయన బలం ఏంటి? ఆయన శూరకార్యాలు ఏంటి? ఆయన చేసే మేలులేంటి? ఆనవాళ్ళు పెట్టుకోండి. సంవత్సరము దేవుడు చేసిన మేళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు ఆ సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ రాసి పెట్టుకోండి. ఒక్కొక్కటి ఆ బిడ్డకు చెప్పండి, పిల్లలకు చెప్పండి, దేవుని గురించి చెప్పండి, దేవుని మహత్కార్యాల గురించి చెప్పండి, దేవుడి ఆశ్చర్యకార్యాల గురించి చెప్పండి, దేవుని వాక్యాన్ని సంప్రదించండి, దేవుని గురించిన మాటలు మాట్లాడండి. నీకు చేసిన మేలులు పిల్లలకు చెప్పండి. పిల్ల తరములకు యెహోవా స్తోత్రార్హ కార్యములను వివరించండి.